నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసేసరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రేపు పొద్దున చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈమె ఇప్పుడు కూడా కన్ఫర్మ్ అయిపోయిందని కొన్ని వార్తలు అయితే వస్తాయి. సో ఈ వార్తలు ఎంత ముందు ఒకవేళ చిరంజీవి గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారానికి వస్తే ఆ ప్రాంగణం మొత్తం ఎలా ఉండబోతుంది? అంటే అక్కడ చిరంజీవి కంటే ఎక్కువ గ్లామర్ ఉన్నది పవన్ కళ్యాణ్కేనండి. వాస్తవాలు చెప్పుకుందాం. చిరంజీవి వచ్చారనుకోండి, అప్పుడు రెస్పాన్స్ చూడండి. పవన్ కళ్యాణ్ నించున్నాడు అనుకోండి, అప్పుడు రెస్పాన్స్ చూడండి. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ చిరంజీవిని మీరు చీఫ్ గెస్ట్ అంటున్నారు. బహుశా పవన్ కళ్యాణ్ తాలూకు ప్రేమ కొద్దీ చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టయితే, నేను ఆ ప్రమాణ స్వీకారం చేయడం మా అన్నయ్య చూడాలి, నాకు అంతకంటే ఆయనకంటే ఇంకెవరు లేరు అని చెప్పినట్టయితే ఏర్పాటు చేసే విధానం ఇక్కడ చీఫ్ గెస్ట్లు ఒక చిరంజీవే కాదు, మరి నరేంద్ర మోదీ కూడా చీఫ్ గెస్టే, తర్వాత అమిత్ షా కూడా చీఫ్ గెస్టే. ఇస్తే ఒక రజనీకాంత్ కూడా రావచ్చు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వస్తాడు. సో ఇలాగా చాలా విఐపీస్ని వాళ్ళకి ఇన్వైట్ చేస్తారన్నమాట. ఇది చారిత్రాత్మకం కదా. అంటే వైసీపీని ఓడించడం కల్లా అని అందరూ అనుకున్నారు. జ్యోతిషులు కూడా పొరపడ్డారు, గవ్వర శాస్త్రం పొరపడింది, చిలక ప్రశ్నలు అన్నీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ 150 తర్వాత పైనే అన్నారన్నమాట. తగ్గం అన్నారు, తగ్గేది లేదన్నారు. ఆ రోజు కౌంటింగ్ అవుతుంటే రోజా లాంటి వ్యక్తి చూడండి అని చెప్పింది. ఏడు చూస్తున్నప్పుడు ఏం చూడగలం, అక్కడ ఏముంది, శూన్యం. అందువల్ల ఇది ఒక విశిష్టమైనటువంటి ఫంక్షన్ అన్నమాట. ఒకటి. రెండోది ఏంటంటే, కొన్ని వేల మంది ప్రజలకి కన్నీటిని మిగిల్చి 5 సంవత్సరాల పాటు వాళ్ళు బ్రతికారో చచ్చారో చూడకుండా గడిపిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. అమరావతి ప్రజల గురించి చెబుతున్నానమాట. అమరావతి ప్రజలు వాళ్ళు ఎంత హింసించారండి. ఎన్ని వేల మంది నిద్రాహారాలు మానేసి టెంట్లు వేసుకొని బతికారండి. ఈ వైసీపీ నాయకులే అమరావతిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలని ఎంతగా హింసించారండి. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి వ్యభిచారం కేసులు పెట్టారండి. వాళ్ళ ఇళ్లల్లో గంజాయి దాచి గంజాయి కేసు పెట్టారండి. ఏ విధంగా అయిపోయిందంటే, పూర్తిగా కౌరవ సభలో కౌరవులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, అలాగే వైసీపీ నాయకులు అమరావతి పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, ఇదొక శ్మశానం అన్నారు, అక్కడ ఇల్లులు మునిగిపోతాయన్నారు. మరి కట్టడాలు కట్టి 5 సంవత్సరాలు ఐపీఎస్ క్వార్టర్సు, సచివాలయం క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, అసెంబ్లీ హాలు అసెంబ్లీ ఎన్ని కట్టారు కదా, ఎంతవరకు మునిగిపోయినాయి? లేదు, ఇవన్నీ గ్రాఫిక్స్ అన్నారు, ఎక్కి చూడమన్నారు. ఒకరు సమాధానం చెప్పలేదే. అంటే ఇన్ని హింసలు అనుభవించిన తర్వాత ఎక్కడైతే ఆగిందో ఎక్కడైతే దేనివల్ల అయితే మనకి రాజధాని లేకుండా పోయిందో, మళ్ళీ మా రాజధాని ఇది అమరావతి అని చెప్పే ఒక సువర్ణావకాశం అది ఒకటి. అమరావతిని ప్రారంభించింది మోదీ గారు కూడా మళ్ళీ రావడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ గంగ, మట్టి, ఇటుక? ఎందుకంటే అది ఆ శుభ సంకల్పం అంటాను నేను. ఆ సంకల్ప బలమే మళ్ళీ అమరావతి నుంచి అంటే రాజధానిగా మనకి రేపు పొద్దున మనకి అది శోభిల్లుతుందన్నమాట. రేపు ఆవిష్కరిస్తున్నారు దాన్ని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని విశేషాలతో కూడుకున్నది. చాలామంది ఏదో మాట్లాడతారు, కానీ ఇంద్రుడు నిర్మించిన నగరం అండి, ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు అండి. అక్కడ స్వయంభూ మాట. అంటే అంత విశిష్టమైన నేల మీద మన రాజధాని చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు లేకపోతే ఎవరికో అర్థం కాకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలకి అర్థం అవుతుంది వాట్ ఈజ్ అమరావతి అని. అంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో రేపు ఈ ప్రమాణ స్వీకారం జరగడం, దానికి చీఫ్ గెస్టులు రావడం నిజంగా చాలా శోభాయమానంగా ఉంటుందన్నమాట. ఎంత శోభాయమానం. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి ఏమంటే, చంద్రబాబు గారి మీద రేపు పొద్దున ప్రమాణ స్వీకారంలో దాడి జరగవచ్చు అనే వార్తలు బాగా బయట. అది ముందుగా ఊహించిందే కదా. జనరల్గా ఏమవుతుందంటే, నేను ఓడిపోతే నాకు కన్ను పోయింది పర్వాలేదు, వాడి 2 కళ్ళు తీసేయాలని సామెత ఉంది కదా. నేను ఓడిపోయాను, నో ప్రాబ్లం,
వాళ్ళు మాత్రం గెలవకూడదు, వారి పరిపాలన మాత్రం సజావుగా సాగకూడదు అనేటువంటిది అది ఇంటెలిజెన్స్ తెలుసు, పోలీసు తెలుసు, అందరికీ వాళ్ళ దృష్టిలో ఉంది. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నట్టు సభ కనుక అంటే చిన్న చిన్న అల్లర్లు జరగకుండా చాలా జాగ్రత్త పడతారన్నమాట. అయితే అప్పుడు రాజ్యం వేరు, ఇప్పుడు రాజ్యం వేరండి. అప్పుడు అల్లర్లు చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇప్పుడు అల్లర్లు చేసే వాళ్ళని గుంతగా తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టాడనమాట. ఇప్పుడేం ఆలోచించరు, అది ముందే ఆర్డర్స్ ఇచ్చేస్తారన్నమాట. ఎవరు అల్లరి చేసినప్పుడు కూడా నో, ఎవరిని స్పేర్ చేయొద్దు అంటారన్నమాట. మొన్న చిలకలూరుపేటలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుండగా ఎంత డ్యామేజ్ చేశారు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కూర్చున్న కుర్చీకి 100 గజాల దూరంలో బారికేడ్స్ కడతారు. అలా కాకుండా ఆ తేదీ ముందే పెట్టేశారంటే మరి ఇవన్నీ కొంచెం అవలక్షణాలు అన్నమాట. ఆ సభ చాలా డిస్టర్బ్ అయింది, అంత ప్లాన్డ్గా ఉందన్నమాట. అవి వెళ్ళిపోవడం, అక్కడెక్కడో మైకులు ఉన్న చోటేమో వీళ్ళు వెళ్ళి కూర్చోవడం, ఆ మైక్ డిస్టర్బెన్స్ వచ్చేలా చూడడం, చాలా తప్పులు చేశారు. ఆ తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇక్కడ ఉపయోగిస్తారు. అంటే చంద్రబాబు గారి మీదే దాడి జరగవచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంట? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారుల మీద దాడి జరగదండి. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, ప్రజలు పోతారు, అది చెప్తున్నాను అనమాట. గలాబా సృష్టిస్తారు. సెక్యూరిటీ ఉన్నంత మాత్రాన దాడి జరగకపోవటం అనేది మన మన ఉద్దేశంగా వదిలేదు. ఎందుకంటే లాస్ట్ టైం జగన్ గారి మీద అంత సెక్యూరిటీ ఉన్నా సరే ఎవడో ఒకరు రాయి తీసుకుంటారాయండి. అది స్వయంకృతం అండి. అది రాయి ఇసిరారని మీరు నమ్ముతారా? కోడికత్తిని మీరు నమ్ముతారా? కోడికత్తిని నమ్మినట్టయితే రాయిని కూడా మీరు నమ్ముదాం. అది కాదు. కానీ జనరల్గా ఈ వీళ్ళు ఏ వనరులకి మాత్రం చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి దెబ్బ తగిలితే వాడికి అవమానం కదా. మొత్తం ప్రపంచాన్ని ఆంధ్రదేశాన్ని కాపాడవలసిన వాడు హోమ్ మినిస్టరే కదా. వాడు దెబ్బలు పాలైపోతే ఎలాగవుతుంది? ఎవరైతే హోమ్ మినిస్టర్ వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు మోదీ ఉంటే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి కనుక అది కాకుండా సభని రసాభాస చేస్తారని ఒక నమ్మకం. ఓకే అండి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు గారు ఒక సైన్ పెడతా అన్నారు డిఎస్సి మీద. మెగా డిఎస్సి పెడతారంటారు ఖచ్చితంగా? తప్పకుండా. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు సైన్ చేస్తాడు, నో డౌట్ అంటారు. సందేహం ఏముంది? లేకపోతే క్రెడిబిలిటీ ఎక్కడిదండి? అన్నావు కదా, నీ మాట ఎక్కడ నెగ్గించుకున్నావయ్యా, నువ్వు పోస్ట్పోన్ చేస్తావు అంటారు కదా. మద్యం బ్రాండ్లు అప్పుడు వచ్చేసాయి కదా. ఈ బ్రాండ్ల మద్యం మీకు ఇవ్వు, అన్ని హై క్వాలిటీ బ్రాండ్లు తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు కదా. అది ఆచరణలోకి వచ్చేసింది కదా. వచ్చేసింది అంతే. అంటే నిలవ ఉంచుకున్నారు వాళ్ళు. ఇక రేపటికాంచి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు అంటే షో కేసులో పెడతారు. అవును, అదైతే ఇప్పుడు ఎక్కువ ఆ నాన్నగారికి ఈయనకి తేడా ఏంటంటే ఇంచుమించు రామారావు గారు కూడా అంతే తక్కువమే చేయలేదు. ఆ జయప్రద, జయసుధ, శ్రీదేవి వాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోయేది అన్నమాట. నేను రామారావు గారితో 3 పిక్చర్లు చేశాను. హీరోయిన్లు కాపడం పెట్టుకోవడమే. రామారావు గారు కౌగిలించుకుంటే సర్కస్ రాముల్లో రామారావు గారు, సుజాత కింద పడిపోయేసరికి రామారావు గారు లాంటి వెయిట్ అయిన మనిషి కింద పడిపోతే ఎలాగా? అమ్మో మరి తర్వాత అట్టే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏటైపోయి తెలియదు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఎముకలే ఇరిగిపోయేమో అని భయం వేసింది అందరికి వెళ్ళి. అట్లా కౌగిలింతలు అలాగ ఉంటాయి. ఎప్పుడైనా ఇది అప్రస్తుతమైనా చెప్తున్నాను సందర్భం, అంటే మన ప్రేక్షకుడి కోసం నా నుంచి అదే ఆశిస్తుంటారన్నమాట. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా రొమాన్స్ సీన్స్ తీసి కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలంటే ఎప్పుడు కూడా 4 టేకులు తక్కువగా ఓకే చేయడు. సలీం సార్ నల్ల ఇరికి సార్ అప్పుడే అంటే అక్కడే అలాగే ఉంచేద్దాం సార్, నల్ల ఇరికి రొమ్మ నల్ల మందాకి సార్ అంటాడనమాట. ఇల్లే సలీం సార్ 1 more అంటాడనమాట. మళ్ళీ 1 more చేస్తాడు. అలా 4 సార్లు చేస్తే కానీ చని తీరుతూ. మరి కంపేర్ టు ఎన్టీ రామారావు గారు ఏమని చెప్పండి, బాలకృష్ణ చాలా తక్కువ చేస్తున్నట్టు లెక్క. అయితే ఏంటంటే ఆయన చేయవలసిన పని చేసి మళ్ళీ కుర్చీలో గంభీరంగా కూర్చుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.